అన్న ఇద్దరు ముఖ్యమంత్రులను ఓడగొట్టినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు హైదరాబాద్ లో అసదుద్దీన్ ను కూడా ఓడగొట్టే శక్తి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు 17 సీట్లు ఇవాళ భారతీయ జనతా పార్టీ ఖాతాలో పడితే ఇది నిజం. ఇక్కడ ఉన్నటువంటి ఈటల రాజేంద్రన్న గారు కూడా రేపు మల్కాజ్గిరి నుంచి పార్లమెంటు అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేసి పార్లమెంటు సభ్యుడిగా రేపు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ మనకి 2 ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా 17 మంది కూడా గెలిచే అవకాశం ఉంది. దానికి కారణం కార్యకర్తలే. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అనుకుంటే కాందంటూ ఏమీ లేదన్న. ఎవరైనా సరే ఇవాళ ఏ నాయకుడైనా భారతీయ జనతా పార్టీలో ఆఖరికి నేను కూడా కాంగ్రెస్ లో నుంచి బీజేపీలోకి వచ్చినాం గాని ఇలాంటి కార్యకర్తలను నేను ఎక్కడా చూడలేదు. 1999 నుంచి కార్యకర్తల చూస్తున్నటువంటి నేను నిజంగా నిజాయితీగా ఉండి మాట మీద ఉండి కష్టపడి గెలిపియాలనే తపన కసి ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఓన్లీ భారతీయ జనతా పార్టీలోనే ఉన్నారు కానీ వేరే పార్టీలో లేరు. ఇది నిజం. ఎందుకంటే నేను కూడా అన్ని పార్టీల్లో అంటే కాంగ్రెస్ పార్టీలో నేను కూడా చూసిన గంగారాం గారు అన్నట్టు ఆ అన్న చెప్పినట్టు కూడా నిజంగా మీలాంటి కార్యకర్తలు ఉంటేనే మాలాంటి లీడర్లు ఉన్నారు. అన్న ఇవాళ నేను ఎమ్మెల్యే గెలిచినా అది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వేసిన భిక్షమే తప్ప నా గొప్పతనం ఏమీ లేదు. అది కార్యకర్త బలం. రేపు గెలవబోయే ప్రతి ఒక్క నాయకుడు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త చెమట చుక్కతోని కష్టంతోని వారికి ఉన్న నీతి నిజాయితీతోని ప్రజల మధ్యన తిరిగి సంపాదించిన ఓట్లతోని గెలిచిన వాళ్ళమే తప్ప లీడర్లుగా మేం చేసింది ఏమీ లేదు. అన్న ఒక కార్యకర్త అనుకుంటే 100 మంది కార్యకర్తలు అనుకుంటే 100 మంది లీడర్లను రాత్రికి రాత్రి తయారు చేయొచ్చు. కానీ ఒక్క లీడర్ అనుకుంటే 100 మంది కార్యకర్తలను తయారు చేయాలనుకుంటే చాలా ఏళ్లు పడుతుంది. అది కార్యకర్త బలం. అన్న కార్యకర్తగా మీరు మీ గ్రామాల్లో పనిచేసి మీరు మీ గ్రామాల్లోనే పనిచేసి ఎట్లయితే ఓట్లు సంపాదిస్తారో అప్పుడే గుర్తింపు వస్తుంది. అన్న ఇవాళ నేను వచ్చిన ఎక్కడ వెళ్ళినా అందరూ కూడా అభిమానిస్తున్నారు. దానికి కారణం గుర్తింపు. ఆ గుర్తింపు ఎట్లా వచ్చింది? గెలుపుతోనే వచ్చింది. ఆ గెలుపు ఎట్లా వచ్చింది? భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కష్టపడితే వచ్చింది. ఆ కార్యకర్తలకు ఎట్లా కష్టపడ్డారు అంటే ప్రజల మధ్యన నిత్యం ఉన్నారు, రోజు ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వారికి ఏదన్నా సమస్య వస్తే నేనున్నా అని చెప్పి ధైర్యం ఇచ్చిర్రు. వారందరినీ చూసి ఆ గ్రామంలో ఉన్న వ్యక్తులు ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే గుర్తింపు వచ్చింది. అన్న ఎటు తిరిగి వచ్చినా గ్రామంలో మీకున్న పట్టుతోనే రేపొద్దున ఏదైనా గెలుపు అనేది నేను చెప్తున్నా. మీరు మీ ఊర్లో 1000 ఓట్లున్నాయి అనుకుందాం. అందులో 500 ఓట్లు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల ఖాతాలో ఉంటే నాలాంటోడు గాని నా పయ్యోడు గాని ప్రతి ఒక్కడు సంకనాకుంటా మన ఇంటికి వచ్చి మీ ఇంటి ముందట నేను నిలబడతారని చెప్తున్నా. ఎందుకంటే అది ఓట్లకున్న బలం. ఆ బలం మీ దగ్గర ఉండాలా. మీరు చేసిన కష్టంతోనే మాలాంటి లీడర్లు తయారవుతారు కానీ మేం చేస్తే మీతోనే అయ్యేది మీకు జరిగేది ఏమీ లేదు. కానీ ఏ కార్యకర్తతోనైతే గెలుస్తామో ఆ కార్యకర్తను మర్చిపోయిన వాడు నాయకుడు గాడు, అతనికి మనుగడ ఉండదు. అది కార్యకర్త గొప్పతనం అని చెప్తున్నా. అన్న మీ దగ్గర 10 ఓట్లు 20 ఓట్లే ఉన్నాయి అని అనుకుంటే మనం ఎప్పుడు నాయకులం కాదు. ఖద్దరు బట్టలు వేసుకొని పొద్దున్నే బండెక్కి సెంటర్లకు వచ్చి వాట్సాప్లలో ఫోటోలు పెట్టి ఏదో ఒక పోస్ట్ చేసి లీడర్లతోని సెల్ఫీలు తిరిగి నేను లీడర్ని అనుకుంటే వాళ్ళు లీడర్ గారు, వాళ్ళు అంతమందమే ఉంటారు. కానీ ప్రజల్లో ఉండి 24 గంటలు పనిచేసిన వ్యక్తి రేపొద్దున సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, వార్డు మెంబర్ కావచ్చు, సొసైటీ డైరెక్టర్ కావచ్చు, సొసైటీ చైర్మన్ కావచ్చు, మండల పరిషత్ అధ్యక్షులు కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, జడ్పీ చైర్మన్ కావచ్చు, అలాగే మున్సిపల్ కౌన్సిలర్లు కూడా కావచ్చు. అది కార్యకర్తకు ఉన్నటువంటి బలం. ఆ కార్యకర్త గ్రామాల్లో ప్రజల మధ్యన ఉండి పనిచేసిన వాడికి ఇచ్చే గుర్తింపు. అన్న మీరు ఎప్పుడైనా సరే ఎటు తిరిగి వచ్చినా ఓటు ఎక్కడ పడుతుంది? గ్రామాల్లో పడుతుంది. ఓటు వేయాలంటే ఎవరేయాలా? ప్రజలేయాలా. ప్రజలేసే ఓటుకు ఎవరు దగ్గరగా ఉండాలా? కార్యకర్త దగ్గరగా ఉంటాడు. కార్యకర్త ముఖం చూసి మధ్యరాత్రి అయినా సరే నాకేదైనా కష్టం వస్తే వచ్చి నిలబడతారు అని చెప్పి కార్యకర్తను నమ్మి ఓటేస్తారు. మోడీ గారి బలం సగమైతే ఇంకా సగం కార్యకర్తలు తప్ప మధ్యలో ఉన్న మేం కాదు అని చెప్తున్నాం మేము. అన్న ఏదైనా సరే లీడర్ అనే వ్యక్తి
లీడర్ అనే